వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. రేవంత్ రెడ్డి పరిపాలనకు సరికొత్త అర్థం చెబుతున్నారా? ప్రజలతో మమేకమై వారి సమస్యలను తీర్చేందుకు కంకణం కట్టుకున్నారా? ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేలా సంకేతాలు ఇస్తున్నారా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగించడంతో రేవంత్ హీరో అయిపోయారా? ఏపీలో జరిగిన ఎన్నికలలో ఊహించని విజయం సాధించిన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీసుకున్న మొదటి నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలు దగ్గర నుండి విని వాటికి పరిష్కారాలను సూచించడానికి తన నివాసానికి దగ్గరలో ఉండవల్లి ప్రాంతంలో చంద్రబాబు ప్రజావేదికను నిర్మించారు. అయితే ప్రజలు ప్రభుత్వం దగ్గరకు రావడానికి, ముఖ్యమంత్రికే నేరుగా తమ సమస్యలు వెల్లడించడానికి నిర్మించిందే ప్రజావేదిక. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజాధనంతో కట్టిన నిర్మాణమే ప్రజావేదిక. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అక్రమ కట్టడాల కూల్చివేతల పేరుతో ప్రజావేదికను కూల్చివేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న వారధిని జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క నిర్ణయంతో కూల్చివేసి ప్రజలను ప్రభుత్వానికి దూరం చేశారు. ప్రజావేదికతో మొదలైన కూల్చివేతలు జగన్ ప్రభుత్వంలో ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే తెలంగాణ విషయానికి వస్తే తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ కూడా ఎంచుకున్న మొదటి నిర్ణయం కూల్చివేతే. అయితే ఇక్కడి కూల్చివేతలకు, ఏపీలో కూల్చివేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఒక్కసారి గమనిస్తే ప్రజా దర్బార్ నిర్వహించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రగతి భవన్ ఏర్పాటు. అయితే కేసీఆర్ ప్రజా దర్బార్ పేరు మీద ప్రగతి భవన్ నిర్మించినప్పటికీ అందులో ప్రజలకు అనుమతి లేకుండా భవనం చుట్టూ ఇనుప కంచెలు వేసి అదేదో కేసీఆర్ సొంత ఆస్తి లెక్క వ్యవహరించారని ప్రతిపక్షాలు గొడవ చేసినా పట్టించుకోలేదు. అయితే ప్రభుత్వాల మార్పుతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ తన ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగే సమయంలోనే జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ప్రగతి భవన్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, తొలగించే చర్యలు చేపట్టడం జరిగిపోయింది. తెలంగాణ ప్రజలందరూ వారి సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోవడానికి వీలుగా ప్రగతి భవన్ కంచెలను మన ప్రభుత్వం తొలగిస్తుంది అంటూ రేవంత్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్లో నిర్వహించే ప్రజా దర్బార్లో స్వేచ్ఛగా ప్రజలందరూ పాల్గొనాలని కూడా రేవంత్ పిలుపునిచ్చారు. ఇదే తెలంగాణ ప్రజలకు నా ఆహ్వానం అంటూ రేవంత్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న కంచెను కూల్చారు. కానీ ఏపీలో ఇందుకు విరుద్ధంగా కూల్చివేత కార్యక్రమం జరిగింది. ఒకరు ప్రజలకు చేరువ కావడానికి కూల్చివేతలు మొదలు పెడితే ఒకరు ప్రజలను ప్రభుత్వానికి దూరం చేయడానికి కూల్చివేశారని రాజకీయ వర్గాలంటున్నాయి. రేవంత్ రెడ్డి సీఎంగా పాలనా పగ్గాలు చేపడుతూనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ పూలే ప్రజాభవన్గా మారింది. ప్రజాభవన్ గేట్లు తెరుచుకున్నాయి. దశాబ్ద కాలం తర్వాత సామాన్యుల అడుగులు పడ్డాయి. ప్రతి శుక్రవారం ప్రజాభవన్ వేదికగా ప్రజల సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. స్వయంగా సీఎం రేవంత్ ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు. ఇకపై ప్రజాభవన్కు ఎవరైనా రావచ్చు, ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉదయాన్నే ప్రజలతో ప్రత్యక్షంగా కలిసేవారు. ఎవరైనా ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా తమ సమస్యను ఒక కాగితంపై రాసుకుని వెళ్లి నేరుగా సీఎంకు అందించొచ్చు. దాన్నే ప్రజా దర్బార్ అనేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థను ఆపేశారు. ఇన్నాళ్లకు తిరిగి మళ్లీ ప్రజా దర్బార్ ప్రారంభిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వేలాది మంది సమక్షంలో ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అతిరథ మహారథులు అందరూ తరలివచ్చారు. సుమారు 50,000 మంది సామర్థ్యం కలిగిన ఎల్బీ స్టేడియం జనంతో కిక్కిరిసిపోయింది. ప్రమాణ స్వీకారాలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. తర్వాత రజనీ అనే దివ్యాంగురాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్పై 2వ సంతకం చేసి ఆమె చేతికి అందించారు. రేవంత్ రెడ్డితో పాటు 11 మంది సీనియర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ చరిత్రలో 10 ఏళ్ల ఉద్యమాల సమయం, 10 ఏళ్ల కేసీఆర్ పాలనతో 2 దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నికలలో గెలిచేందుకు ఇచ్చిన 6 గ్యారంటీ హామీల అమలు ఆయన ప్రభుత్వానికి కత్తిమీద సాము అని చెప్పొచ్చు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని రేవంత్ ఎలా ఒడ్డున పడేస్తారు, 6 గ్యారంటీ హామీలను ఎలా అమలు చేస్తారు అన్నది తేలాలి. వాటిని అమలు చేయాలంటే అదనంగా మరో 1,00,000 కోట్లు అవసరం పడవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం పడిపోకుండా ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించడం అంత ఈజీ కాదు. అయితే రేవంత్ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానంటూ ప్రజా దర్బార్ నిర్వహించడం మెచ్చుకోదగ్గ నిర్ణయమని చెప్పాలి. ముందసలు ప్రజల సమస్యలు వినడానికైనా రేవంత్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కేసీఆర్ హయాంలో అది కూడా లేదంటున్నారు విశ్లేషకులు. అసలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి ఎదిగారు. ఎక్కడ ఆయనకు గాడ్ ఫాదర్లు లేరు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎలా పెరగాలో అలా పెరుగుతూ వస్తున్నారు. ఆయన ప్రయాణం సాలిడ్గా సాగలేదు. కానీ ఉలి దెబ్బలు తగిలితేనే రాయి శిల్పమవుతుందన్నట్లుగా ఎన్నో దెబ్బలు తింటేనే ఆయన ఈ స్థాయికి వచ్చారు. తన లక్ష్యాన్ని అందుకునే వరకు ఆయన తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్లో అది అంత తేలిక కాదనేది రాజకీయ వర్గాల వాదన. కాగా ఇక అడ్డం పడే సీనియర్లు, హైకమాండ్ పరిమితులతో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉండనుందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. మొత్తానికి ప్రజా దర్బార్ నిర్వహణలో రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్రకు నాంది పలికారని చెప్పొచ్చు. ప్రజల సమస్యలను వినడానికి కేసీఆర్ ఆసక్తి చూపలేదని, రేవంత్ రెడ్డి మాత్రం సీఎంగా ప్రమాణం చేసిన మరుసటి రోజే ప్రజా సమస్యలు విని పరిష్కరించేందుకు కంకణం కట్టుకోవడం అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతోంది. కొన్ని నిర్ణయాలు నాయకులకు ఇట్టే ఆదరణ తీసుకువస్తాయి. వాటికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. కావలసిందల్లా నేర్పు, ఓర్పు మాత్రమే. ఉదాహరణకు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించేవారు. ఇది నిరంతరం సాగింది. దీనికి ప్రజల నుంచి విశేష ఆదరణ కూడా వచ్చింది. అయితే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయారు. ఇక ఏడాది కిందట తమిళనాడు పగ్గాలు చేపట్టిన డీఎంకే చీఫ్ స్టాలిన్ కూడా ఇదే కోవలో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. గత ప్రభుత్వ పథకాలను కొనసాగించడంతో పాటు సాధారణ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు తమిళనాడులోనూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇది సీఎంగా స్టాలిన్ పేరును మరింత పెంచుతోంది. ఇలానే తెలంగాణలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకునే అవకాశం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో సీఎంను చూడాలంటే అదో పెద్ద ప్రహసనం. సామాన్యులకు అందని నాయకుడిగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు ఆ మచ్చను తొలగించే ప్రయత్నం చేయాలి. ప్రజల సీఎంగా రేవంత్ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ప్రజల గళాన్ని వింటానని రేవంతే స్వయంగా హామీ ఇచ్చారు. నిరసనలు, ఉద్యమాలపై అణచివేత ధోరణి ఉండదని, ప్రజాస్వామ్యం తీసుకువస్తానని, దొరల పాలన కాదు తెలంగాణ ప్రజల పాలనను తీసుకువస్తామని చెప్పినట్టుగానే రేవంత్ సామాన్య ప్రజానీకాన్ని ఆకట్టుకునేందుకు వందల వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదని, చిన్న మార్పులతో ప్రజల హృదయాలు కొల్లగొట్టవచ్చని చెబుతున్నారు. ప్రజలకు చేరువగా ఉండడం, వారి కష్టాలు వినడం, పరిష్కరించే ప్రయత్నం చేయడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయడం వంటి ఖర్చు లేని పనుల ద్వారా ప్రజల మనసు కొల్లగొట్టడం ద్వారా 10 కాలాల పాటు రేవంత్ పదిలంగా ఉండొచ్చని పరిశీలకులంటున్నారు.
తనను కలిసేందుకు తెలంగాణ ప్రజలను రావాలంటూ రేవంత్ పిలుపు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలను కలుసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఏమాత్రం ఆసక్తి చూపని తీరుకు భిన్నంగా తాను అందరికీ అందుబాటులో ఉంటాను అన్న సందేశాన్ని తొలి రోజునే తేల్చేసిన వైనంతో గులాబీ సార్కు ఫైర్ బ్రాండ్ రేవంత్కు మధ్య ఉన్న తేడా అర్థమవుతోంది అన్న కామెంట్స్ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి రేవంత్ పాలన తెలంగాణ భవిష్యత్తును ఏం మలుపు తిప్పుతుందో అన్నది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే.